ఒక సిట్యుయేషన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అండ్ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఎలా రియాక్ట్ అవుతాం, దీన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అన్ని సిట్యుయేషన్స్లో మనం మెంటలీ ఫిజికలీయే కాదు ఇమోషనల్లీ కూడా ప్రెజెంట్గా ఉండాలి. కానీ ఆ ఎమోషనల్ ఇంపల్స్ మీద యాక్ట్ చేస్తేనే చాలాసార్లు మనల్ని మనం ట్రబుల్లోకి పడేసుకుంటాం. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలనే కోరుకుంటున్నా. ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా ప్రీవియస్ వీడియోకి అంత ప్రేమ చూపించినందుకు. ఐఎమ్ గ్లాడ్ యూ ఆల్ కుడ్ కనెక్ట్ విత్ ఇట్ అండ్ లైక్ ఇట్. ఇలానే మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలనే నా హోప్. ఇవాళకి వచ్చేస్తే ఇది అరౌండ్ మిడ్ మార్నింగ్, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అండ్ ఇక్కడ నా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నా. ఐఎమ్ నియరింగ్ మై 40s అండ్ నా బాడీలో కావాల్సిన విటమిన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. సో నా డాక్టర్ సజెస్ట్ చేశారు ఇవి తీసుకోమని. బై ద వే, ఇవి విటమిన్ B12 అండ్ D3 సప్లిమెంట్స్. ఎనీహౌ, ఇవాళ రాజ్మా ఇంకా జీరా రైస్ చేశాను పిల్లల లంచ్ బాక్స్లోకి అండ్ స్నాక్స్ బాక్స్లోకి స్ప్రింగ్ ఆనియన్స్ చీలా చేశా. రెసిపీని షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ మీరు చూడకపోతే ఒక్కసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తున్నా. పొద్దున్న హడావుడిలో వండిన గిన్నెల్లోనే ఉంచేశాను లెఫ్ట్ ఓవర్స్ని, సో అవి డిష్ అవుట్ చేస్తున్నా ఇక్కడ. అండ్ ఇవి నాకు లంచ్కి సరిపోతాయి. అలాగే అయిపోయినట్టు డిష్ వాషర్లో లోడ్ చేసేసుకుంటున్నా, సో దట్ సైమల్టేనియస్గా అన్ని టాస్క్ కంప్లీట్ అయిపోతాయని. ఐ గెస్ నేను ఇది వరకు కూడా ఒకసారి మెన్షన్ చేశా ఒక వీడియోలో దట్ ఏదైనా రొటీన్కి డిఫరెంట్గా ఉంటే సమీర్ అది తినరు అండ్ ఆయన కోసం విడిగా వండాలి అని చెప్పి. సో ఇవాల్టి ఈ డిష్ కూడా ఆయన తినేది కాదు, సో ఆయన కోసం క్యాప్సికమ్ కర్రీ అండ్ కొబ్బరి పెరుగు పచ్చడి చేస్తున్నా. నాకు కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు రేడియో కానీ పాటలు కానీ వినటం చాలా ఇష్టం. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో నేను కుక్ చేస్తుండగా నాలో ఉన్న కొన్ని ఫ్లాస్ ఆర్ లోపాల గురించి మీతో చెప్పాలనుకుంటున్నా. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇమోషనల్ ఫ్లాస్ గురించి చెప్తా అండ్ మీ ఒపీనియన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ తప్పకుండా షేర్ చేయండి. నేను చాలా ఎక్స్ప్రెసివ్ పర్సన్ని. నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను ఒక ఓపెన్ బుక్ అని అంటారు. నా ఫేస్ మీద నా ఫీలింగ్స్ చాలా ఎవిడెంట్గా తెలిసిపోతాయి. అది కోపమే కానీ, బాధే కానీ, సంతోషమే కానీ, నథింగ్ క్యాన్ బి హిడెన్. కొన్ని విధాల్లో అది మంచిదని అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎక్కడ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్ హ్యాపీ వెన్ ఐఎమ్ సాడ్ ఆర్ యాక్ట్ నార్మల్ వెన్ ఐఎమ్ యాంగ్రీ. కానీ చాలాసార్లు ఇదే ఫ్యాక్టర్ నా డ్రాబ్యాక్ అయిపోతుంది. ఎందుకంటే అందరికీ ఆ రియాక్షన్స్ నచ్చవు అండ్ చాలామంది తప్పుని తప్పు అంటే తీసుకోలేరు. ఇన్ జనరల్ నేను చాలా టాకెటివ్ పర్సన్ని. కానీ గ్రూప్లో గాసిప్స్ కానీ లేదా నెగిటివ్ టాక్స్ కానీ వస్తే ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ దోస్ కాన్వర్సేషన్స్. ఎందుకంటే నాకు అవి నచ్చవు. ఇంకొకళ్ళ గురించి మాట్లాడే రైట్ నాకు లేదు అని నా ఫీలింగ్. సో ద మోస్ట్ ఐ కెన్ డూ ఇస్ అక్కడ కూర్చొని వినటం వరకు. బట్ ఈ మధ్య నా ఎమోషన్స్ నా చేయి దాటిపోతున్నాయి. ఎవరన్నా గాసిప్ చేస్తున్నా లేకపోతే ఇంకొకళ్ళ గురించి తప్పు మాట్లాడుతున్నా, చెడు చెప్తున్నా వాళ్ళ మీద నా విసుగు చూపించేస్తున్నా. నెగిటివ్ కాన్వర్సేషన్స్ని అస్సలు తీసుకోలేకపోతున్నా అండ్ అలాంటి సినారియోస్లో కోపం, చిరాకు, కంట్రోల్ తప్పుతున్నాయి. ఈజ్ దిస్ బ్యాడ్? మా వారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు, కానీ నెగిటివ్ టాక్స్ పట్ల కోపం కంట్రోల్ చేసుకోవటం కరెక్టా? వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు అని చెప్పే రైట్ నాకుందా, లేదా నా ఇంటర్ఫిరెన్స్ తప్ప? ఒకవేళ తప్పైతే హౌ టు స్టాప్ మై సెల్ఫ్? ఎందుకంటే ఈ కోపం వెంట్ చేసుకోకపోతే అది నాలో పైలప్ అయిపోయి వేరే దగ్గర తీసేస్తున్నా. చాలాసార్లు ఎక్స్ప్లోజివ్ ఎమోషనల్ రియాక్షన్స్ ఆ ప్రెజెంట్ మూమెంట్ వల్ల వచ్చేవి కావు. ఒక సిమిలర్ సిచ్యువేషన్లో వెంట్ అవుట్ చేయకపోతే పైలప్ అయ్యి బిల్డప్ అయ్యే ఎమోషన్స్ అనేవి మన థాట్స్కి స్లేవ్స్ అట అండ్ మనం మన ఎమోషన్స్కి స్లేవ్స్ అట. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఐ డోంట్ వాంట్ టు బీ అ స్లేవ్ ఆఫ్ మై ఎమోషన్స్. ఐ డోంట్ వాంట్ టు బీ రన్ బై దెమ్. ఇదేదో నా రిలేషన్స్ విత్ అదర్ పీపుల్ని పాడు చేస్తోందని కాదు, లేతే పీపుల్ నన్ను జడ్జ్ చేస్తున్నారని కాదు. కానీ దీనివల్ల నా మెంటల్ పీస్ని కోల్పోతున్నా అండ్ అది నాకు అస్సలు నచ్చట్లేదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా.
కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నాకు తెలిసిన ఒక లేడీ వాజ్ సేయింగ్, శ్వేత నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. అండ్ తను నాతో ఉండగానే వాళ్ళ అబ్బాయి కాల్ చేశాడు, అమ్మా ఒంట్లో బాలేదన్నావు కదా, పద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని. అప్పుడు ఈవిడ, లేదు నేను రాను, నాకు అలోపతి మెడిసిన్స్ పడవు, నేను హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటాను అని అన్నది. కొడుకు వెంటనే, సరే అయితే హోమియో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తా పదా అని అన్నాడు. ఈవిడ, అలాగే చూద్దాంలే, ఏ విషయం నేను తర్వాత చెప్తాను అని ఫోన్ పెట్టేసింది. ఆ సన్ మా హస్బెండ్ కి కూడా తెలుసు. అండ్ లేటర్ సమీర్ ఆవిడని అడిగారు ఎందుకు వెళ్ళలేదు అని. ఆవిడ, ఇవాళ నేను వాడితో వెళ్తే రేపు వాడు అందరికీ చెప్పుకుంటాడు నేను మా అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను, అమ్మని చూసుకుంటున్నాను అని, అది నాకు ఇష్టం లేదు అనింది. ఈ స్టేట్మెంట్ నా థ్రెషోల్డ్ ని బ్రేక్ చేసింది. నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయా. నాకు తెలిసిన చాలా మంది, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు, ఇవాళ రోజున లిటరలీ ఏడుస్తున్నారు వాళ్ళ ఓల్డ్ ఏజ్ లో వాళ్ళ పిల్లలు వాళ్ళతో లేరు చూసుకోవటానికి అని. అండ్ ఇక్కడ ఈవిడకి కావాల్సినవన్నీ ఉండగా పక్క నుండి చూసుకుంటున్న ఆ కొడుకు మీద కోడల మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తోంది. ఒకవేళ కొడుకు చెప్పుకున్నా, అమ్మని తీసుకెళ్లాను డాక్టర్ దగ్గరికి, చూపించాను అని, అందులో తప్పేంటి? అబద్ధం చెప్పట్లేదు కదా, చేసేదే చెప్తున్నాడు కదా. నా వల్ల కాలేదు అండ్ నేను బర్స్ట్ అవుట్ అయిపోయా ఆవిడ మీద. అండ్ నేను 100% ష్యూర్ ఈవిడే తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కొడుకు కోడలు నన్ను చూసుకోరు అని చెప్తుంది. ఈవిడ లాంటి వాళ్ళ వల్లే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అయ్యేవి. సమీర్ నన్ను ఆపారు, శ్వేత ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఎందుకు రియాక్ట్ అవుతున్నావని. కానీ ఇజ్ ఇట్ నాట్? బయటికి చెప్పకపోతే ఆ లేడీకి తను చేసేది తప్పు అని ఎలా తెలుస్తుంది? విల్ షీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ అ సన్ బిసైడ్ హర్? తనని చూసుకునే కొడుకు పక్కనే ఉండే ఆ ఇంపార్టెన్స్ ఆవిడకి తెలుస్తుందా? ఏమో, తెలియకపోవచ్చు. మేబీ ఆవిడ బయటికి వెళ్ళిన వెంటనే నేను అన్నవన్నీ మర్చిపోయి ఉండొచ్చు. కానీ అది నన్ను చాలా ఎఫెక్ట్ చేసింది. నాకు తెలిసిన వాళ్లలోనే పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నామని బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మేబీ అదే నన్ను ట్రిగర్ చేసిందేమో. అండ్ ఈ సినారియో నన్ను చాలా డిస్టర్బ్ చేసింది అండ్ ఐ డిడ్ నాట్ లైక్ దట్. అప్పుడు తెలిసింది నేను నా ఎమోషన్స్కి బానిస అని. నాకు అది వద్దు. ఇది నాకు చాలా దగ్గర వాళ్లతో జరిగితే ఏంటి పరిస్థితి? వాళ్లతో కూడా నేను ఇలానే రియాక్ట్ అయితే ఏంటి పరిస్థితి? వాళ్ళు అర్థం చేసుకుంటారా లేదా వద్దు అని వదిలేసుకుంటారా? వదిలేసుకుంటే నేను అది తట్టుకోగలనా? నేను తొందరగా ఎవరితోనూ క్లోజ్ కాను అండ్ ఒకసారి అయితే వాళ్ళని వదులుకోను. ఐ డోంట్ గివ్ అప్ ఆన్ రిలేషన్స్ ఈజీలీ. అలాంటప్పుడు ఇలా జరిగితే ఖచ్చితంగా తట్టుకోలేను. మరి ఎలా డీల్ చేయాలి? మీరు కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా? ఇంకొకళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోకపోవటం, అందరిలోనూ పాజిటివ్స్ చూడటం, బీయింగ్ హేట్లెస్, ఇవి కష్టమైన పనులా లేదా మెచ్యూరిటీతో వస్తాయా? మెచ్యూరిటీతో వస్తే మరి ఏజ్కి మెచ్యూరిటీతో పని లేదా? ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఒక పిల్లాడు కానీ పిల్ల కానీ ఎగ్జామ్స్లో సరిగ్గా చేయకపోతే మనం పేరెంట్స్ని జడ్జ్ చేస్తాం. పేరెంట్స్ మానసికంగా ఎగ్జాస్టెడ్గా ఉంటే పిల్లల్ని జడ్జ్ చేస్తాం. ఎవరైనా కెరీర్లో ఎదుగుతుంటే హ్యాపీగా ఉండలేము. ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే ఎదురుగా జాలి చూపించి పక్కకెళ్ళి సంబరపడతాం. ఒక చిన్న పిల్ల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ జడ్జ్ చేయబడతారు అండ్ కామెంట్ చేయబడతారు. అందరూ ఇలా నేను అనట్లేదు, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల చాలా మంది హర్ట్ అవుతున్నారు. మేబీ ఇలా చేసే వాళ్ళకి అది టెంపరరీ సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద ఒక మార్క్ వదిలేస్తున్నారు. మీరు అనుకోవచ్చు మీరు అనే మాటలు 4 గోడలు దాటి వెళ్ళవు అని చెప్పి, కానీ ఈవెన్చువల్గా ఇంకొంచెం మిర్చి మసాలాతో ఈ మాటలన్నీ బయటకు వస్తాయి. అండ్ మీరు అన్న వాళ్ళ ముందర ఇవి బయటికి వచ్చినప్పుడు ఇమాజిన్ ద పెయిన్ యు ఆర్ గివింగ్ దెమ్. ఇవన్నీ మళ్ళీ బ్రింగ్స్ మీ బ్యాక్ టు ద సేమ్ క్వశ్చన్. ఆ ఇమోషనల్ ఇంపల్స్ని కంట్రోల్ చేసేది ఎలా? మన ఎదురుగా ఇంకొకళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే కామ్గా ఉండటం ఈజీయా? ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఈజీ, ఇస్ ఇట్ రైట్? ఇవాళ టాపిక్ బోరింగ్గా లేదా డీప్గా ఉంటే ఐఎమ్ రియలీ వెరీ సారీ. బట్ నా థాట్స్ని నేను వెంట్ చేయటానికి ఇంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ లేదనిపించిందండి. ఇక్కడ అందరూ ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారు అనే ఒక హోప్తో వచ్చా. మీరేమంటారు? ఇలాంటి సినారియోస్లో నేను కామ్గా ఉండాలా? ఇఫ్ ఎస్, దెన్ ఎలా? ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ చిట్ చాట్ కైండ్ ఆఫ్ లాగ్ టుడే అండ్ మీ ముందర నా వీక్నెస్ని పెట్టా. ప్లీజ్ హెల్ప్ మీ గెట్ ఓవర్ ఇట్. అండ్ ఎస్, దెర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఫర్ రైట్ ఆర్ రాంగ్. నాకు రాంగ్ అనిపించేది అవతల వాళ్ళకి రైట్ అనిపించవచ్చు. అండ్ దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఐఎమ్ ఓన్లీ రైట్. అందుకే ఐ వాంట్ టు స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ రియాక్టింగ్.
తొందరలోనే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.